కృష్ణమాదిగ వీడియో కాదు, టీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు. ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మీరు మర్చిపోతారు. సైనంగా కోరుతున్నాను. వాళ్ళు రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేదు నేను, కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ చెవులు ఏం పెట్టుకున్నట్టు. మందకృష్ణ నువ్వు సాటిస్ఫై చేయడానికి ఎవరైతే నీ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములైనరో వాళ్ళకు అన్యాయం చేస్తావా రేవంత్ రెడ్డి? చేస్తేవి ఈ దేశంలోనే అత్యంత గోప్యంగా దొంగ మార్గాన కమిషన్ రిపోర్ట్ను దాచిపెట్టి ఎవడైనా ఒక చట్టం చేసిన దొంగ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ దిగంబర్ గారు. చాలా క్లుప్తంగా రాజకీయ పార్టీ రాజకీయాల జోక్యాల వల్ల షెడ్యూల్ కులాలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఎవరికి సంతృప్తి చేయడానికి ఈ రిపోర్టు చట్టం తెచ్చిందని స్పష్టంగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఆగస్టు 1, 2024 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సుప్రీంకోర్టు తీర్పేమో దవందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో వస్తే అక్కడికంటే ఎక్కువ కూడా ఇక్కడ అత్యుత్సాహం చూపెడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అది తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్సాహం చూపడానికి ఎస్సీల వెనుకబడ్డ వాళ్ళ మీద ప్రేమ కాదండి, కేవలం మాదిగలకు కూడా కాదు, నా దృష్టిలో మొత్తం మాదిగలకు కూడా కాదు. ఇది మనువాద రిజర్వేషన్ పోరాట సమితి అధినాయకుడు మంద ఏలియాకు సంతృప్తి పరచడానికి మాత్రమే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఇచ్చిన సూచనలకు పూర్తి విరుద్ధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అటు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అతి ఉత్సాహంతో మాదిగలకు మంద ఏలియాకు ఏ విధంగా సాటిస్ఫై చేయాలని వాళ్ళు ఈ 2 కమిషన్లు వేయడము, ఆ కమిషన్ల రిపోర్ట్లు అన్నీ కూడా రావడం అని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనమున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి, నోరిప్పితే అబద్ధాలు మాట్లాడుతుంటాడు. గతంలో ముఖ్యమంత్రి లేనప్పుడు వేరే విధంగా మాటలు ఉండే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఈ 13-14 నెలలు కేవలం అబద్ధాలు మాత్రమే మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, సుప్రీంకోర్టు తీర్పు మొత్తం బయట రాకముందే ఆ తీర్పును అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిండు. అరే, తీర్పు బయట రాకముందే నువ్వు ఎట్లా అమలు చేస్తా అంటావు? తీర్పులో ఏమున్నా చూడాలి కదా. ఆ అతి ఉత్సాహంలో భాగంగా క్యాబినెట్ కమిటీ ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేస్తాడు. ఆ కమిటీ ఏమి చేస్తుందంటే, 1 మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ద్వారా ఒక కమిటీ వేస్తుంది, GOMS 8 ద్వారా. ఆ కమిషన్ రిపోర్టు ఏ విధంగా తయారు చేయాలి, ఏ అంశాల మీద రిపోర్ట్ ఇవ్వాలనేది పేర్కొనే క్రమంలో చెప్పడం అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్టడీ చేయడానికి, ఆ తీర్పు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ ఏ విధంగా చేయాలని సూచన చేయాలని ఆ కమిషన్కు వర్కిస్తే, ఆ కమిషన్లో పేర్కొనే అన్నీ కూడా ఆ సుప్రీంకోర్టు సూచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. ఈ 200 పేజీల షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో మొత్తం కూడా తప్పుల తడక ఉన్నది. ఇక్కడ షమీమ్ అఖ్తర్ రిపోర్టు 200 పేజీలు ఉంటే, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ IAS ఇచ్చిన రిపోర్టు 360 పేజీలు ఉంటుంది.
360 పేజీలలో ఏ ఒక్క ఫోటో ఆ రాజీవ్ రంజన్ మిశ్రా ఫోటో ఉండదు. అక్కడ తిరిగిన ప్రదేశాల ఫోటోలు ఉన్నాయి. కానీ ఈ 200 పేజీలో 54 ఫోటోలు మాత్రం మన షమీమ్ అఖ్తర్ పెడతాడు. అయితే ఏ కమిషన్ రిపోర్ట్ అయినా రాష్ట్రంలో గ్రాఫ్స్ వేసేసి ఏ కులం ఏ స్థాయిలో ఉన్నదని తెలియజేస్తారు. ఈ 200 పేజీలో ఒక్క గ్రాఫ్ కూడా ఉండదు. చార్ట్స్ అన్ని ఎట్లా చేస్తాడంటే ఒక 4 పేజీల చార్ట్ అంతా కూడా ఒకటే పేజీలో మెన్షన్ చేస్తాడు. అంటే దాంట్లో ఏమున్నదో కూడా తెలుసుకోకుండా. అయితే ఇక్కడ 1981 నుంచి 2011 వరకు జనాభా లెక్కలు తీసుకున్నాడు. ఆయన చెప్పిన రిపోర్ట్ల ప్రకారమే ఒక మాదిగ కులం జనాభా మాత్రమే పెరుగుతుంది, మాల కులం జనాభా తగ్గుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో అది జరిగింది. అంటే ఇంత తప్పుల తడక ఉన్న ఇది జనాభా లెక్కలను బేస్ చేసుకొని మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ జనాభా అనుసారంగా వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రకటిస్తాడు. ఇంకో ప్రధానంగా జనాభా తప్పుల తడక అని 2023లోనే సెన్సస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా కూడా దాన్ని రెక్టిఫై చేయలేదు సెన్సస్ డిపార్ట్మెంట్. ఇంత తప్పుల తడక ఉన్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్గీకరణ చేసి మాదిగలకు అనుకూలంగా జనాభాలో 9% రిజర్వేషన్లు ప్రకటిస్తారు. దీంతో పాటు అసలు సుప్రీంకోర్టు తీర్పులో ఏం సూచన చేసిందో మనం ప్రధానంగా తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది, రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఆ ఉద్యోగుల నియామకాలలో ఉద్యోగుల సంఖ్యలలో వెనుకబడ్డ కులాలను గుర్తించి వాళ్ళ వెనుకబాటుతనానికి కారణం వాళ్ళ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం తక్కువ ఉన్నదని నిర్ధారించిన తర్వాత అటువంటి వాళ్లకు అదనంగా ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు దిగంబర్ గారు క్లియర్గా చెప్పిండు, 46,000 మంది ఉద్యోగులు మాదిగలు ఉంటే 36,000 మంది మాలలు ఉన్నారు, 11,000 మంది మిగతా కులాలు ఉన్నారు. మరి ఇవ్వాల్సింది ఎవరికాయా? 11,000 మంది తగ్గి ఉన్న కులాలను గుర్తించి వాళ్లకు అదనంగా ఇవ్వాలి. కానీ ఇక్కడ చేసింది ఏంటిది? ఆల్రెడీ 46,000 మంది ఉద్యోగులు ఉన్న వాళ్లకు 9% రిజర్వేషన్లు ఉన్నారు. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నది. చెప్తున్నాము, వెనుకబడ్డ కులాలకు అదనంగా ఇవ్వాలంటే నిజంగా కూడా సుప్రీంకోర్టు సూచనలు అమలు చేసే రాష్ట్రంగా నిలబడాలంటే గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకు ఇవ్వాలి. కానీ ఇక్కడ గ్రూప్ 2లో ఉన్న మాదిగలకు అదనంగా ఇస్తాడు. ఇంకో విచిత్రం ఏంటంటే 15% పోటీ పడే ఈ 15 కులాల గ్రూప్ 1 వాళ్ళకు ఈ చట్టం ద్వారా వాళ్ళకు 14 తగ్గించేసి కేవలం 1% రిజర్వేషన్ ఇవ్వడం. ఇది పెంచడం అవుతుందా, కుదించడం అవుతుందా? క్లియర్ గా వెనుకబడ్డ వాళ్లకు ఇంకా అనగదొక్కటికే విధంగా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా దారుణం ఏమంటే ఏ అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నివేదిక మీద అయితే చర్చ జరుగుతుందో ఆ నివేదిక ప్రతులను అక్కడ అందరు ప్రజాప్రతినిధులకు అందించాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ప్రజాప్రతినిధులకు అందరూ కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి, దొంగ రేవంత్ రెడ్డి 9 పేజీల ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్టు 119 మంది ప్రజాప్రతినిధులకు డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ఆమోదింపజేయడానికి చేస్తున్నాడు. అరే నాకు తెలియక అడుగుతా, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి ప్రాపర్టీ డాక్యుమెంట్ అదా? ఇది 54 లక్షల మంది షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు సంబంధించింది, మా జీవితాలకు సంబంధించింది. నువ్వెవడయా దాపెట్టుకొని చేసుకోవడానికి? ఎందుకు దాపెట్టినావు? మరి కమిషన్ రిపోర్టు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 5 దగ్గరనే ఉంటుందంట.
ఒకటి రేవంత్ రెడ్డి, రెండవది ఉత్తమ్ కుమార్ రెడ్డి, మూడవది దామోదర్ రాజసింహ, నాలుగవది శ్రీధర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐదవది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర. ఎందుకయ్యా అంత కాన్ఫిడెన్షియల్? మన చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేకాన్ని అడిగితే, ముఖ్యమంత్రికి అడిగితే కూడా రిపోర్ట్ ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చిరా అంటే ఆ బిల్లు ఆమోదించిన తర్వాత తెల్లారి వాట్సాప్ లో పీడిఎఫ్ పంపుతారు. ఎందుకంత గోప్యత ఉండాలి? మేము అడిగింది రేవంత్ రెడ్డి ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ, చివరకు దామోదర్ రాజ నరసింహరావు ప్రాపర్టీ డీటెయిల్స్ అడగలేదయా. మాకు సంబంధించిన అంశము మా ప్రజాప్రతినిధులు చూపెట్టి మీరు ఆమోదింపజేసుకోవాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 9 పేజీల రిపోర్టు పెట్టి ఆమోదింపించి చేసుకున్నాడు. ఇదే అంశము అక్కడ నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇదే విధంగా కుట్రలు చేస్తే, కౌన్సిల్లో మాత్రము ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్ నిజమైన రాజ్యాంగ పరిధిలో మాట్లాడుతూ 9 పేజీల రిపోర్టు కాదు, మొత్తం రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన 360 పేజీల మొత్తం రిపోర్ట్ ఇస్తేనే గాని నేను కౌన్సిల్లో ప్రవేశపెట్టాను, దాన్ని ఆమోదింపజేసాను పట్టుబడితే, దాంతో పాటు పండుల రవీంద్రబాబు కూడా ఈ రిపోర్ట్ వస్తే గాని మేము ఆమోదింపని గొడవ చేస్తే అక్కడ పెట్టకుండానే ఆర్డినెన్స్ చేస్తామని ప్రకటించి ఆ రిపోర్ట్ ను ఇప్పుడు నేషనల్ కమిషన్ కు పంపించారు పక్క రాష్ట్రంలో. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిండా? 9 పేజీలతో ఆమోదింపజేసుకొని ఢిల్లీకి పంపించాల్సిన రిపోర్టు షమీమ్ అహ్మద్ ఇక్కడ గవర్నర్ కు సంతకానికి పంపించిండు. ఇంట్లోనే రేవంత్ రెడ్డి యొక్క కుట్ర, దొంగ మాటలు, దొంగ చర్యలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటే వర్గీకరణ అంశంలో పక్క రాష్ట్రమేమో నేషనల్ కమిషన్ కు పంపిస్తుంది ఆమోదం గురించి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఏమో గవర్నర్ కు సంతకం పెట్టి చట్టం చేస్తాడు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ కాకుంటే, దొంగ మాటలు కాకుంటే ఏమని చెప్పాలి మనం? ఈ విధంగా సెన్సెస్ తప్పులుంటాయి, బెనిఫిషియరీస్ మాదిగలు ఉంటారు. కానీ ఏకపక్షంగా కేవలం మంద ఏలియాకు సాటిస్ఫై చేయడానికే ఆయన 9% ఇస్తే, మరి మంద ఏలియా దాంతోనైనా సాటిస్ఫై అయిందంటే అది కూడా కాలే. ఆయనకు 12 కావాలంటే ఇప్పుడు ఇంకో ఒక అతి రహస్యమైన మీకు సమాచారం చెప్తా. మంద ఏలియా ఈ 17వ తారీఖు బిల్లు పెట్టే క్రమంలో మాదిగ ఎమ్మెల్యేల దగ్గర పోయి ఆ రిపోర్ట్ ను అడ్డుకోండి అని కుట్రపూరితంగా అక్కడ మాదిగ ప్రజాప్రతినిధులకు అడిగింది. ఇది కాదని చెప్పమని మరి మంద ఏలియాకు ముఖ్యమంత్రి గమనించాలి. నువ్వు ఎవరికైతే సాటిస్ఫై చేయడానికి ఈ 9% ఇచ్చినావో ఆ బిల్లును కూడా అడ్డుకోమని మాదిగ ప్రజాప్రతినిధులకు కోరిన మంద ఏలియాకు ఏ విధంగా సాటిస్ఫై చేస్తావు? మరి 12% ఇస్తావా? అంటే మాలలేమో నీకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే మమ్మల్ని పట్టించుకోకుండా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, మాకు రిపోర్ట్ ఇవ్వకుండా ఒక మాదిగలకు అనుకూలంగా, అరే ఇదే రిపోర్టు దామోదర్ రాజ నరసింహకి ఎట్లా ఇస్తావా? మరి వివేకన్నకేమో ఇయ్యవు, దామోదర్ రాజ నరసింహకేమో ఉంటాడు. ఆయనేమో సినిమా పెద్ద ప్రొజెక్టర్ పెట్టి ప్రజెంటేషన్ చేస్తాడు. అంటే మాల ప్రజాప్రతినిధులకు ఒక వైఖరి, మాదిగ ప్రజాప్రతినిధులకు ఒక వైఖరి, మాదిగ సంఘాలకు ఒక వైఖరి, మాల సంఘాలకు ఒక విధంగా వైఖరి ఉంటుందా? నువ్వు ముఖ్యమంత్రి అందరికీ మాదిగలకు ఒక్కలకే కాదని గమనించాలి. ఈ విధంగా ఈ తప్పుల తడక బేస్తోని మొన్న 17వ తారీఖు రిజర్వేషన్ల ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో, తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ బిల్లు 2025 ఏదో పెట్టిరో ఈ తప్పుల తడక బేస్ చేసుకొని పెట్టిర్రు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. నిరసనగా అసెంబ్లీలో పెట్టిన బిల్లు నేను మొత్తం మాల సమాజంతో పాటు మిగతా షెడ్యూల్ కులాలలోని అందరి కులాలకు డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నా, ఈ తప్పుల తడక నివేదిక ఏదైతే బిల్లు ఉన్నదో, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ బిల్లు 2025ను అందరు కూడా చింపి
నిరసన తెలుపవలసిందిగా భాగంగా ఇప్పుడు మనమున్న అందరం కూడా ఫస్ట్ ఈ చింపిన తర్వాత కార్యక్రమాన్ని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిరసిస్తూ ఆ చట్టాన్ని దాని కాపీని అందరూ మేము మాల సంఘాల తరపున చించేస్తున్నాము. రేపు కోర్టులో కూడా ఛాలెంజ్ చేయబోతున్నాము. నశించాలి రేవంత్ రెడ్డి కుట్రలను, నశించాలి వ్యతిరేకిద్దాం రేవంత్ రెడ్డి ఆమోదించిన వ్యతిరేకిద్దాం ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును వ్యతిరేకిద్దాం. అయితే ఈ విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ముఖ్యంగా మాల సంఘాల నాయకులకు, షెడ్యూల్ కులాలను మిగతా నాయకులకు పిలుపునిస్తున్నా ఇదే విధంగా ఏదైతే బిల్లు చేసిరో ఆ బిల్లును నిరసిస్తూ చింపి తగబెట్టాలని పిలుపునిస్తున్నాము. ముఖ్యంగా మాల సంఘాలుగా గతంలో రామచంద్రరాజు కమిషనే గాని 97లో రామచంద్రరాజు కమిషనే గాని 2008లో ఉషామేర కమిషనే గాని ఆ రెండు కమిషన్లను కూడా జాతీయ ఎస్సీ కమిషన్ రిజెక్ట్ చేసిన సందర్భంలో నేను షమీమ్ అఖ్తర్ ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో కేసేస్తే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ మేమైతే వన్ మ్యాన్ కమిషన్ వేసిందో దాంట్లో ఎక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించాలని కోరుకోలేదు కాబట్టి మేము సంప్రదించలేదని ప్రకటన చేసి మాకు అధికారికంగా రాసిస్తాడు. కానీ ఇక్కడ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో మొన్న పెట్టిన బిల్లులో రేవంత్ రెడ్డి గారు జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్టేషన్ చేసినామని ప్రకటిస్తారు. కానీ ఈ కమిషన్ రిపోర్ట్లో జీఓఎంఎస్ 8 షమీమ్ అఖ్తర్ నియామకాన్ని కమ్యూనికేట్ చేస్తామని చెప్తారు. అంటే షమీమ్ అఖ్తర్ కమ్యూనికేట్ చేసిన అంటాడు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మేము ఆమోదం తీసుకున్నామంటారు. మాకేమో కోర్టులో అధికారికంగా మేము సంప్రదించామని ఏది సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదని ప్రకటిస్తారు. అంటే ఒకటే అంశాన్ని 3 విభాగాలుగా 3 కోణాల్లో చెప్తాడు. దీనివల్ల స్పష్టంగా రేవంత్ రెడ్డి మాట్లాడేదంతా అసెంబ్లీలో కూడా తప్పు, ఇటు కోర్టుకు కూడా ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇస్తుంది, ఇది వన్ మ్యాన్ కమిషన్ లో కూడా తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తుంది. అందుకనే దీని మీద తప్పకుండా రేపు హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము. ఆ ఛాలెంజ్ చేసి తప్పకుండా ఇది జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్టేషన్ చేయకుండా వేసిన రిపోర్టు చట్టం కాబట్టి 97లో జస్టిస్ రామచంద్రరాజు ఏ విధంగా కొట్టేసిపోయిందో 2025 షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఆధారంగా చేసిన ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏదైతున్నదో అది కూడా కొట్టేసిపోతుందని తెలియజేస్తున్నా. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో తప్పుల తడక ఉన్నదని అధికారికంగా మాకున్న డేటాలో అంటే మేము సేకరించిన డేటా స్పష్టంగా ఉన్నది. అటు జనాభా లెక్కలు తప్పుంటాయి, బెనిఫిషియర్ తప్పుంటాయి, ఉద్యోగాలు తప్పుంటాయి. ఆ తప్పున్న రిపోర్ట్లో కూడా అత్యధికంగా మాది ముందున్నదని స్పష్టంగా తెలుస్తున్నది. ఇవన్నీ పెట్టుకొని తప్పకుండా మేము కోర్టును ఆశ్రయిస్తాము. చివరిగా రాజ్యాంగం గెలుస్తుంది, మాలలే గెలుస్తారు, ఓడేది రేవంత్ రెడ్డి మందేయాలి అని స్పష్టంగా తెలుస్తున్నది. మీరు ఎటువంటి అధైర్యాన్ని పోకుండా, ఎటువంటి ఆందోళన చెందకుండా రాజ్యాంగబద్ధంగా చట్టాలను అనుసరించి మనం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ